ఈరోజు పల్నాడు జిల్లా దుర్గిలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మన ఫేమస్ దుర్గి స్టోన్ హస్తకళ సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాం మొదలు పెట్టడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, గత 50 సంవత్సరాల నుంచి ఈ ప్లేస్లో ఈ గుంటూరు జిల్లా మొత్తానికి ఫేమస్ క్రాఫ్ట్ ఇది. చాలా దూరం వరకు ఇక్కడ చేసిన వర్క్స్ అన్ని పంపడం జరిగింది. గవర్నర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, సీఎం గారికి అందరికీ ఈ హస్తకళ సంబంధించి ఏమేమి డిజైన్ చేశారో, క్రాఫ్ట్ చేశారో అవి ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడికి యూనిక్నెస్ కాబట్టి జిఐ ట్యాగ్ కూడా ప్రత్యేకంగా ఈ క్రాఫ్ట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలా మార్కెట్లో కాంపిటీషన్ ఉంది కాబట్టి కొత్తగా న్యూ డిజైన్స్ చేసుకోవాలి ఆలోచనతో ఈ రోజు నుంచి 2 నెలల ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ స్టోన్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చిన్న ఐటమ్స్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడైనా బయట పంపించేయాలంటే, అబ్రాడ్ కూడా ఎక్స్పోర్ట్ కూడా చేయాలంటే, లేదా మనకి ఎవరు గెస్ట్ వస్తే బయట అమరావతి ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, వాళ్ళకి ఒక టోకన్ లాగా, సువెనియర్ లాగా ఇవ్వాలంటే చిన్న ఐటమ్స్ తయారు చేయడానికి వేరే న్యూ డిజైన్స్ పెట్టడం జరుగుతుంది. దానికి డిజైనర్ కూడా 2 months ఫుల్ టైం ఇక్కడే ఉంటారు. మీతో పాటు ఈ డిజైన్ ఎలా చేయాలి నేర్పిస్తారు. ఇప్పటి వరకు మీరు చూసి ఉంటారు, ఒకే రకంగా బుద్ధ లేదా గణేష్ ఐడల్ లేదా మన రాధాకృష్ణ ఆ రకంగా ఐడల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసిన డిజైన్లో ఫోటో ఫ్రేమ్ లాగా, డెస్క్లో పెట్టడానికి ఫ్రేమ్ లాగా, వాల్ హ్యాంగింగ్ లాగా, టేబుల్ లాగా, టేబుల్ టీపైగా వాడుకోవచ్చు. ఆ రకంగా దానికి ఒక డిజైన్, మిర్రర్కి చుట్టూ స్టోన్ అంటే యూటిలిటీ, యూస్ఫుల్నెస్ పెరుగుతుంది దాంతో. ఎవరికి టీపై కావాలంటే మామూలు టీపై కాకుండా ఈ టీపై తీసుకుంటారు, దుర్గి స్టోన్స్ చేసుకొని. యూనిక్ ఉంటుంది అది వాళ్ళ ఇంటిలో. సో ఆ రకంగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ దీనికి చేస్తే మీకు కూడా మార్కెట్ బాగుంటుంది, మంచి సేల్స్ వస్తాయి దానికి. కాబట్టి అందరికీ ఆర్టిసన్స్కి దీని గురించి ట్రైనింగ్ పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు ఇప్పుడే మీతో కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఆర్టిసన్స్తో. వాళ్ళ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉంటే నా దృష్టికి తీసుకురామని చెప్పాను. అన్ని సీజన్స్లో, ఆల్ మంత్స్లో ఈజీగా రా మెటీరియల్ అవైలబుల్ అయ్యేటట్టుగా ఇన్షోర్ చేస్తాము చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఇంటి స్థలాలు కొంతమంది ఆర్టిసన్స్కి రాలేదు అంటే వాళ్ళ బేసిక్ నీడ్స్, అమెనిటీస్ ఏం రిక్వైర్డ్ ఉన్నాయి అది కూడా పూర్తి చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సిద్ధంగా ఉన్నాము. రియల్లీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీ అందరికీ. మీరు ఇంత కష్టపడి స్టిల్ హ్యాండ్తో ఈ వర్క్ చేయడం వల్ల ఆ ఆర్ట్ బతుకుతుంది ఈ ఊర్లో. ఇప్పుడు గండిపేట స్టోన్ కూడా చూసాను, అది అయితే మషిన్ వర్క్తో ఫాస్ట్గా చేసుకోవచ్చు. కానీ మన లైమ్ స్టోన్, దుర్గి స్టోన్ ఒరిజినల్ ఆర్ట్ ఏముందో అది హ్యాండ్తోనే చేయాలి. నీట్నెస్ దాంతో వస్తుంది, క్లారిటీ దాంతో వస్తుంది. కాబట్టి చాలా డిఫికల్ట్ వర్క్ అది, కష్టపడాలి దీనికి. ఫిజికల్ వర్క్ మార్నింగ్ 8 to 5 వరకు ఆ వర్క్ చేస్తూ మీకు చాలా ఎఫర్ట్ వస్తుంది దానికి. కాబట్టి మీకు అభినందన తెలియజేస్తున్నాను హృదయపూర్వక. ఇంకా సేఫ్ అక్కడ కూర్చొని ఆ టూల్తో అలా చేయడం, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ వర్క్. స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సో మెనీ ఇయర్స్. కాబట్టి దే ఆర్ వెరీ సిన్సియర్, చాలా హార్డ్ వర్కింగ్గా చేస్తున్నారు. ఇంకా ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ 1-2 monthsలో వీళ్ళు డైలీ ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే. ఏమైనా హెల్త్ చెకప్స్ కావాలంటే వాళ్ళు ఐస్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఈ వర్క్ చేయాలంటే ఆ క్లారిటీ ఉండాలి. సో ఎవరికి కళ్ళజోడు కావాలంటే లేదా పోస్టర్ ఇలా కూర్చొని చేయాలా, అలా చేయాలా, దానికి కూడా వాళ్ళకి ఏమైనా స్పెషల్ సీటింగ్ అరేంజ్మెంట్ కావాలంటే అవి కూడా మన వైపు నుంచి, లేపాక్షి నుంచి కూడా మీరు ఆర్టిసన్స్ వెల్ఫేర్ చూసుకోవాలి. అది తప్పకుండా వాళ్ళకి ఎంత కంఫర్ట్గా ఉంటే అంత బాగా వస్తుంది మ్యాటర్. ఇప్పుడు మీరు ఏ ఐటమ్ కూడా చూస్తే దాని వెనుక
ఆ 20-30 రోజులు చేసిన ఎఫర్ట్ చూసుకోవాలి, ఎంత ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు. సో ఆ ఎఫర్ట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా వెల్ఫేర్, వాళ్ళకి కూడా కంఫర్ట్గా చూసుకోవాల్సిందిగా లేపాక్షి నుంచి కూడా వాళ్ళ అధికారులు ఇక్కడికి వచ్చారు కాబట్టి కోరుకుంటున్నాను. మన వైపు నుంచి కూడా ఏమైనా సాయం కావాలంటే తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఈ అప్పుడు ఫ్రీ తర్వాత పల్నాడు జిల్లా మాచమూరు మండలంలో పర్యటించారు. శిల్ప కళాకారులు, నాగార్జున శిల్ప కళాకారులను సందర్శించి వాళ్ళ కష్టకాలను తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన ఇళ్ల స్థలాలు కానీ ఏదైనా వాళ్ళకి లబ్ధికి కావాల్సిన మొత్తం కలెక్టర్ గారు విని వాళ్ళకి విన్నపాన్ని కలెక్టర్ గారు సందర్శించారు. దుర్గి మండలం మొత్తం నాగార్జున శిల్ప కళాకారులకి వాళ్ళ అభివృద్ధి కృషి చేస్తానని కలెక్టర్ గారు మాటిచ్చారు. పల్నాడు జిల్లా